హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆల్గో ప్లాట్ఫామ్ లో మీరు మీ సొంత స్ట్రాటజీస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ లైవ్ మార్కెట్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో బేసిక్ గా మన ఆల్గో ప్లాట్ఫామ్ లో టూ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్, ఇంకొకటి కస్టమ్ స్ట్రాటజీస్. సో ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బై 1, నిఫ్టీ బై 2, ఇక్కడ మీకు ఏదైతే లిస్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి మేము క్రియేట్ చేసి యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తాం. మీరు కావాలంటే ఈ ప్రీ డిఫైన్ స్ట్రాటజీస్ లో ఏదన్నా మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు, లేదా అన్ని యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ దగ్గర ఓన్ స్ట్రాటజీ ఉంది, ఓన్ ఎంట్రీ కండిషన్, స్టాప్ లాస్, టార్గెట్ అండ్ ఓన్ అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ సెక్షన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన స్ట్రాటజీస్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక బేసిక్ షార్ట్ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేసి ఎలా లైవ్ మార్కెట్ లో రన్ చేస్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనకు ఆల్మోస్ట్ టైం 3 o'clock అయిపోయిందండి. ఫర్గెట్ అబౌట్ ది టైం. మనం ఓన్లీ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేసి లైవ్ లో ఎలా రన్ చేయాలనేది చూపించడం మాత్రమే ఇంటెన్షన్. సో ఫస్ట్ వచ్చేసరికి వన్స్ మీరు క్రియేట్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ స్ట్రాటజీ నేమ్ సెట్ చేసుకోవచ్చు. లైక్ నేను స్ట్రాటజీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ, మీరు ఆప్షన్ బయింగ్ అయినా, ఆప్షన్ సెల్లింగ్ అయినా, ఫ్యూచర్స్ అయినా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో షార్ట్ స్ట్రాటజీ. అండ్ మనకి మల్టిపుల్ ఇండెక్సెస్ ఉంటాయి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. మీరు ఏ ఇండెక్స్ లో చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోండి. నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అండర్లైన్ ఎసెట్, క్యాష్ మార్కెట్ అండ్ ఆర్డర్ టైప్, ఇంట్రాడే అండ్ క్యారీ ఫార్వర్డ్. సో నేను ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టైమింగ్, ఎంట్రీ టైం అండ్ ఎగ్జిట్ టైం కూడా ఉంటుంది. అండ్ మీ స్ట్రాటజీ క్రైటీరియా తగ్గట్టు మీ ఎంట్రీ టైం అండ్ ఎగ్జిట్ టైం సెట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మనకి 3 o'clock అయిపోయింది కాబట్టి లెట్ సెట్ మనం 3:10 కి సెట్ చేద్దామండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్రియేట్ చేసే ఏ స్ట్రాటజీ అయినా ఇక్కడ నా ఇంటెన్షన్ కేవలం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా రన్ చేయాలని మాత్రమే అండి. సో ఇక్కడ నా ఎంట్రీ టైం వచ్చేసరికి 3:10 కి సెట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి 3 o'clock ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో 3:10 కి మనం రన్ చేద్దాం అండ్ 3:20 కి మనం క్లోజ్ చేద్దాం. జస్ట్ ఈ 10 minutes లో మనం ఇచ్చిన క్రైటీరియా ఆర్ మనం ఇచ్చిన లాజిక్స్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం నిఫ్టీలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కాబట్టి ఫీచర్స్ లో కూడా చేసుకోవచ్చు. అండ్ బై ఆర్ సెల్, మన ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కాల్ ఆర్ పుట్ ఆప్షన్, మీరు ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను కాల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఎట్ ది మనీ వెళ్దాం అనుకుంటున్నారా? కొంతమంది పర్టికులర్ గా ప్రీమియం బేస్డ్ వెళ్ళాలనుకుంటారు. అంటే 50 rupees ఉన్న కాల్ ని, 50 rupees ఉన్న పుట్ ని సెల్ చేద్దాం అనుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర పర్టికులర్ గా ఫిక్స్డ్ ప్రీమియం ఉంటుంది. అలాంటి వాళ్ళు మీకు నచ్చి క్లోజెస్ట్ ప్రీమియం సెలెక్ట్ చేసుకుని మీరు ఏ ప్రీమియం దగ్గర ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రీమియం వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు. నేను ప్రెసెంట్ జస్ట్ ఎట్ ది మనీ, షార్ట్ స్ట్రాటజీ అంటే మనం ఎట్ ది మనీ కాల్, ఎట్ ది మనీ పుట్ రెండింటిని సెల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ స్ట్రాటజీ. సో నేను ఎట్ ది మనీ టైప్ లో సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఒక లాట్ చేద్దాం. ఎక్స్పైరీ కూడా మనకి వీక్లీ ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ, మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను కాల్ ఆప్షన్ కి సంబంధించిన లెగ్ ని యాడ్ చేశాను. L1 లెగ్ 1 యాడ్ అయిపోయింది. లెగ్ 1 లో మనం నిఫ్టీకి సంబంధించిన ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ కరెంట్ వీక్ ఒక లాట్ ని సెల్ చేస్తున్నాం. అండ్ వన్స్ మీరు ఒక లెగ్ ని సెట్ చేసుకున్న తర్వాత మీకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇమాజిన్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ లాస్ ని ఒక 25% స్టాప్ లాస్ సెట్ చేస్తున్నాను అండ్ టార్గెట్ ని వీ గోనా సెట్ ఇట్, అది కూడా 25 సెట్ చేసుకుందాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. దిస్ ఇస్ నాట్ ది మెయిన్ స్ట్రాటజీ, ఇది ఓన్లీ మీకు ఎగ్జాంపుల్ చూపించడం వరకు మాత్రమే ఇంటెన్షన్. అండ్ మీరు కాంటెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒక 5 points ఇన్స్ట్రుమెంట్ మూవ్ అయితే దాని తగ్గట్టు నా డైరెక్షన్ మూవ్ అయితే నేను 5 points స్టాప్ లాస్ ని కూడా ట్రైల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా కావాలంటే మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయండి. వెయిట్ అండ్ ట్రేడ్ ఉంటుంది, రీఎంట్రీ ఆర్ రీఎగ్జిక్యూట్ ఉంటుంది, రేంజ్ టైం, అంటే కొంతమంది బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా యూస్ చేస్తారు కదా, అలా బ్రేక్అవుట్ క్రైటీరియా పెట్టుకోవాలంటే రేంజ్ టైం సెట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ట్రైనింగ్ లో కవర్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం కంప్లీట్ గా ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ ని ఒక 25% స్టాప్ లాస్, 25% టార్గెట్ సెట్ చేసుకున్నాం. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఎవ్రీ 5 points కి ట్రైల్ అవ్వాలని సెట్ చేసుకున్నాం. సో షార్ట్ స్ట్రాటజీలో ఎట్ ది మనీ కాల్, ఎట్ ది మనీ పుట్ రెండు సెల్ చేస్తాం. నేను కాల్ ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు పుట్ ని కూడా సేమ్ కాబట్టి దీన్ని జస్ట్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ కాల్ బదులు పుట్, దీన్ని క్లిక్ చేస్తే కాల్ బదులు పుట్ చేంజ్ అవుతుంది. యూ కెన్ సీ పుట్ కాల్. సో ఆల్రెడీ కాల్ యాడ్ అయింది కాబట్టి నేను పుట్ ని సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మన ఆల్గోకి, సో ఈ పర్టికులర్ స్ట్రాటజీ 3:10 కి నిఫ్టీ 3:10 కి ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో, ఏ స్ట్రైక్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఎట్ ది మనీ, ఆ ఎట్ ది మనీకి సంబంధించిన కాల్ ని పుట్ ని రెండింటిని సెల్ చేసి రెండింటికి స్టాప్ లాస్ 25% అండ్ ఒకవేళ టార్గెట్ వస్తే 25% సెట్ చేయమని చెప్తున్నా. అండ్ మీరు ఇంకా కిందకి వెళ్తే మీరు ఓవరాల్ ప్రాఫిట్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఇండివిజువల్ లెగ్ కి 25% స్టాప్ లాస్ ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఇండివిజువల్ లెగ్ కి 25% ప్రాఫిట్ సెట్ చేశారు. అంటే కాల్ నుంచి మీకు 25% ప్రాఫిట్ వస్తే
ఎగ్జిట్ అవ్వమని, పుట్టి నుంచి కూడా 25% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవ్వమని టార్గెట్ సెట్ చేశారు. ఇది ఇండివిడ్యువల్ లైక్. అలా కాకుండా ఓవరాల్ స్ట్రాటజీకి మీకు ఒకవేళ ప్రాఫిట్ సెట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇమాజిన్ మీరు ఒకవేళ ఓవరాల్ స్ట్రాటజీ మొత్తం 1000 రూపీస్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్పారు. మీ ఓన్ ఎగ్జిట్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఆ ప్రాఫిట్ మీరు సెట్ చేసుకోవచ్చు. కావాలంటే స్టాప్ లాస్, ఓవరాల్ లాస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. లాస్ కూడా నేను ఒక 1000 రూపీస్ అనుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి ప్రాఫిట్ మేనేజ్మెంట్ ఉంటుందండి. అంటే మీ స్టాప్ లాస్ ని మీరు ఇక్కడ ఎలాగైతే ట్రైల్ చేశారో మన ప్రాఫిట్ ని కూడా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది స్టాప్ లాస్ ని పెంచుకుంటూ వెళ్తారు డైరెక్షన్ తగ్గట్టు, కొంతమంది స్టాప్ లాస్ ని తగ్గించుకుంటూ వెళ్తారు డైరెక్షన్ తగ్గట్టు, ఇంకొంతమంది ప్రాఫిట్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో బట్ మనం ఇక్కడ ప్రాఫిట్ మేనేజ్మెంట్ కూడా సెట్ చేసాం. ప్రాఫిట్ మేనేజ్మెంట్ లో లాక్ ప్రాఫిట్, లాక్ అండ్ ట్రైల్, ట్రైల్ ప్రాఫిట్. సో నేను ఇదేం సెట్ చేయట్లేదు, జస్ట్ ఉన్న ఫీచర్స్ ని చూపిస్తున్నాను. అండ్ డేస్ టు ఎగ్జిక్యూట్, మీరు ఏ డే రన్ చేద్దాం అనుకుంటున్నారు, మనకున్న 5 వీక్ డేస్ లో మీరు ఏ డేస్ కావాలో ఆ డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కావాలంటే ఆల్ డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఎంట్రీ కండిషన్, స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ సెట్ చేసుకుని ఇప్పుడు స్ట్రాటజీని సేవ్ చేసుకుంటాను. సో మనకి స్ట్రాటజీ సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మై స్ట్రాటజీ సెక్షన్ లోకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీస్ అన్ని కూడా మై స్ట్రాటజీ సెక్షన్ లో ఉంటుంది. అండ్ యూ కెన్ సీ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది స్ట్రాడిల్, అండ్ నేను పేపర్ ట్రేడ్ లో రన్ చేస్తున్నానండి. పేపర్ ట్రేడ్ లో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను రన్ మీద క్లిక్ చేస్తున్నాను. స్ట్రాటజీ స్టార్టెడ్. సో మన టైం వచ్చేసరికి 3:10 కి సెట్ చేసాం. మనకి ఇంకా టైం అవ్వలేదు, వెయిట్ చేద్దాం. సో 3:10 అయిన తర్వాత మనం ఇచ్చిన కండిషన్స్ తగ్గట్టు ఆల్గో ఎలా ఎగ్జిక్యూట్ చేసింది, ఏ లెగ్స్ ఎగ్జిక్యూట్ చేసింది, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టిందో మనం చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ రన్ చేశాను కాబట్టి ఈ స్ట్రాటజీ రన్నింగ్ లో ఉంది. బట్ ఆర్డర్స్ అనేది 3:10 మనం టైం మెన్షన్ చేశాను కాబట్టి 3:10 కి మాత్రమే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇంకా 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్, టార్గెట్ మీరు ఏమైనా మార్చుకోవచ్చు. అండ్ కొంతమంది కొంచెం అడ్వాన్స్డ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. రీ ఎంట్రీ, రీకాస్ట్, జర్నీ ఫీచర్స్, ఇలా రకరకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే ఒకవేళ ఇది స్టాప్ లాస్ టచ్ అయితే ఇక్కడ నుంచి మనకి లాస్ వస్తే ఈ లాస్ ని ఎలా కాంపెన్సేట్ చేయాలి, దీనికి ఏదైనా హెడ్జింగ్ చేయాలా, లేకపోతే దీనికి కౌంటర్ ట్రేడ్ తీసుకోవాలా, లేదా దీన్ని యావరేజ్ చేయాలా, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. అలా వాళ్ళు చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా మన ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. సో మనకి ఆల్మోస్ట్ 3:10 కంప్లీట్ అవుతుందండి. ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం, ఎగ్జిక్యూట్ అయిందో లేదో. యూ కెన్ సీ మనకి ఆర్డర్స్ మొత్తం వచ్చేసి ఏమేమి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయో. బట్ ఇవి ఎగ్జాక్ట్ గా ఏ లెగ్ ఎగ్జిక్యూట్ అయిందో చూడాలనుకుంటే మనం ఇక్కడ లైవ్ సెక్షన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటే నేను ఇప్పుడు రన్ చేసిన స్ట్రాటజీ స్ట్రాడిల్ పేపర్ ట్రేడ్ రన్ చేసాము. అండ్ దీని నుంచి ప్రెసెంట్ వాట్ ఆర్ ది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇప్పుడు ఎంతైతే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉందో మీకు అక్కడ కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం ఎగ్జాక్ట్ గా లెగ్స్ చూద్దామండి. కొంచెం మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటే యూ కెన్ సీ. సో మన స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఎంత పెట్టాం, టార్గెట్ ఎంత పెట్టామో మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పటి వరకు 2 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. అవి ఎగ్జాక్ట్ గా ఏం ఆర్డర్స్ కూడా మీరు చూడొచ్చు. సో మనం ఎక్స్పాండ్ చేస్తే క్లియర్ గా చూడొచ్చు. మనకి లెగ్ 1, లెగ్ 2, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 సెల్ అయింది. అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రీ మనం 3:10 కి సెట్ చేసాం. ఎగ్జాక్ట్ గా 3:10 కి మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈవెన్ 1 సెకండ్ కూడా డిలే రాలేదు. విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో బోత్ కాల్ అండ్ పుట్ 2 ఎంట్రీ తీసుకుంది. అండ్ ఎగ్జాక్ట్ ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ, ఎంత క్వాంటిటీ, అండ్ దానికి సంబంధించిన P&L కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ లో మీరు స్ప్రెడ్స్ గానీ నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ లైక్ షార్ట్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాంగిల్ చేసుకోవచ్చు. లేదా హెడ్జింగ్, ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై, ఈవెన్ ఫ్యూచర్ స్ట్రాటజీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంబినేషన్ యూస్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆప్షన్స్ లో ఏ స్ట్రాటజీనైనా సరే మన ఆల్గోలో మీరు ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ అవర్ ఆల్గో అండి. ఆల్గో టూల్ అనేది మన వర్క్ ని ఆటోమేషన్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ మన ఆల్గో ప్లాట్ఫామ్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా మనీ వచ్చేస్తుందని కాదు. మీకు ప్రాఫిట్ ఆర్ లాస్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఈ స్ట్రాటజీలో ఇచ్చిన కండిషన్స్ బట్టి, అంటే నేను సెలెక్ట్ చేసుకున్న నా కండిషన్స్ బట్టి మాత్రమే నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ డిసైడ్ అవుతుంది తప్ప నేను జస్ట్ ఈ సహస్ర ఆల్గో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, నాకు సహస్ర ఆల్గోలో ప్రతి స్ట్రాటజీ ప్రాఫిట్ వస్తుందని కాదు. మనకి ప్రాఫిట్ రావాలంటే ఆల్గో టూల్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు రైట్ స్ట్రాటజీ కూడా ఎంత ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆల్గో ట్రేడింగ్ లోకి ఎంటర్ అయ్యి మీ ఓన్ గా ఆల్గో ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మనం October 6th మండే నుంచి న్యూ ఆల్గో బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ లో మీకు కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ దగ్గర నుంచి మీరు ఓన్ గా ఆల్గో ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఆల్గో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ విత్ డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ మొత్తం కూడా ఈ కోర్స్ లో కవర్ అవుతాయి. అండ్ ఈ బ్యాచ్ కి ఫెస్టివల్ ఆఫర్ కింద లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ లో 40% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే సీరియస్ పీపుల్ ఉన్నారో మీరు ఇమీడియట్ గా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్గో ట్రేడింగ్ గురించి ఏం డీటెయిల్స్ ఉన్నా, మీరు ఫర్దర్ గా ఏం డిస్కస్ చేయాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అని తెలుసుకోండి. అండ్ ఇంకా మీకు ఆల్గో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వాటి గురించి కూడా ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.